ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. మన సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనం ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కనబడతాయి. ఇది నెక్స్ట్ టైం నేను ఓపెన్ చేసినప్పుడు కనబడకూడదు అంటే ఇక్కడ మనకు మార్క్ పెట్టుంది కదా, ఈ మార్క్ తీశారు అంటే నెక్స్ట్ టైం మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాం అంటే న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్. మీరు ఆల్రెడీ ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఆ ఫైల్ సేవ్ చేశారు అనుకోండి, సేవ్ చేసుకున్న ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవడానికి. న్యూ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మీరు ఫ్రెష్ గా ఒక ప్రాజెక్ట్ చేయడానికి. నెక్స్ట్ దీనిపైన చూసుకున్నాం అంటే ఇక్కడ సైజెస్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన వీడియోలు క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటారు, ఆ సైజెస్ వస్తాయి. ఇలాగా మనకి యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సైజెస్ అన్ని హైలైట్ అవుతాయి. నేను వచ్చేటప్పటికి హెచ్డి వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, వైడ్ స్క్రీన్ పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి అలాగే ఏ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఒక 2 minutes లో చెప్తాను. ఈ 2 minutes వీడియో చూసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ మీద మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం మీడియా లైబ్రరీ అంటాం. ఈ మీడియా లైబ్రరీ ద్వారానే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఫైల్స్ అన్ని కనబడతాయి. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇక్కడ ఒక ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం. దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. మన టైమ్ లైన్ లో ఉన్న ఫుటేజ్ ఎడిటింగ్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే మనం ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ప్రివ్యూ కనబడుద్ది. నెక్స్ట్ అలాగే టైమ్ లైన్ లో ఉన్న వీడియోని డబుల్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్ ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే ఈ వీడియోకి ఆడియో లేదు కాబట్టి ఇక్కడ ఆడియో ప్రాపర్టీస్ రాలేదు. ఈ వీడియోకి ఆడియో ఉంటే ఆడియో ప్రాపర్టీస్ కూడా హైలైట్ అవుతాయి. అలాగే మనం వీడియోకి కలర్ కరెక్షన్ చేసుకోవడానికి, మన వీడియోని యానిమేషన్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ కస్టమైజ్ లోకి వచ్చి కీ ఫ్రేమ్స్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనం వీడియోని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కొన్ని అడిషనల్ టూల్స్ కూడా హైలైట్ అవుతాయి. ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి, అలాగే మన వీడియో స్పీడ్ గా, స్లోగా ప్లే అయ్యేలాగా ఇలాగా కొన్ని అడిషనల్ టూల్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ పైన చూసుకున్నాం అంటే ఈ మీడియా లైబ్రరీ పక్కనే ఆడియో ఉంటది. ఈ ఆడియోలో చాలా మ్యూజిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కొన్ని డౌన్లోడ్ కూడా ఉంటాయి. ఇలా డౌన్లోడ్ సింబల్ ఉన్నాయన్నీ డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవడమే. ఇక్కడ మనకి కేటగిరీలు కూడా ఉంటాయి. సపోజ్ మీకు ఫోక్ కి సంబంధించిన సౌండ్స్ కావాలనుకోండి, ఫోక్ మీద క్లిక్ చేశారు అంటే ఫోక్ కి సంబంధించినవి. అలాగే మనకి ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రానిక్ కి సంబంధించినవి. అదే మీరు సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వచ్చారు అంటే ఇక్కడ మీకు పేజ్ టర్న్ అయినప్పుడు వచ్చే సౌండ్, ఆటో బాంబ్ సౌండ్, ఇలాగా మనకి చాలా సౌండ్స్ ఉంటాయి. దీని పక్కన చూసుకున్నాం అంటే టైటిల్స్, ఇక్కడ చాలా కలర్ఫుల్ టైటిల్స్ ఉంటాయి. ఇంక్లూడ్ ఓపెన్ చేసుకున్నారు అంటే ఇందులో కూడా మనకి కేటగిరీస్ ఉంటాయి. ఓపెనర్స్ అన్న ఉంటాయి. మీది ఒకవేళ యూట్యూబ్ ఛానల్ అనుకోండి, ఆ ఛానల్ కి ఒక ఇంట్రో టైప్ లో క్రియేట్ చేయాలి అన్న క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ మనకి యానిమేషన్ తో పాటు రన్ అవుతాయి. నెక్స్ట్ అలాగే టైటిల్స్, లోయర్ థ్రాట్స్ కావాలి అంటే ఇక్కడ, నెక్స్ట్ సబ్ టైటిల్స్, నెక్స్ట్ ఎండ్ క్రెడిట్స్. ఇందులో ఉన్న టెస్టుల్లో కొన్ని టెస్టుల వరకు ఆటోమేటిక్ గా యానిమేషన్ అయ్యి ఉంటాయి. యానిమేషన్ లేనట్లకు కూడా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని పక్కన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ లో కూడా కేటగిరీస్, ఇక్కడ మనకి 3D లో ట్రాన్సాక్షన్ కావాలి అన్నా, బ్లర్ కి సంబంధించినవి కావాలి అన్నా అన్ని ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ దీని పక్కన ఎఫెక్ట్స్ లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ పక్కన మనకి ఇక్కడ నెంబర్స్ కనబడుతున్నాయి కదా, ఈ షేక్ ఉంది, షేక్ పక్కన 8 ఉంది. ఇది క్లిక్ చేసామంటే మనకి 8 ఉంటాయి. ఇలాగా మీకు ఒకవేళ బ్లర్ కి సంబంధించినవి కావాలి అంటే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి బ్లర్ కి సంబంధించినవి అప్లై చేసుకుంటారు. దీని పక్కన చూసుకున్నాం అంటే ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. లవ్ అన్న ఉంటే లవ్ కు సంబంధించినవి. నెక్స్ట్ బ్యాడ్జెస్ కావాలి అంటే బ్యాడ్జెస్ క్లిక్ చేస్తారు. ఇవన్నీ అసలు ఎలా యూస్ చేయాలి అన్నది ఇదే వీడియోలో చెప్తాను. దీని పక్కన స్ప్లిట్ స్క్రీన్, ఇందులో మనకి ఎన్ని వీడియోలు రన్ అవ్వాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా మన వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సపోజ్ నాకు మీడియా లైబ్రరీ ఇంత అవసరం లేదు, చిన్న సైజు లో కావాలి అంటే మనం మీడియా లైబ్రరీ తగ్గించుకోవచ్చు. అలాగే నాకు ఈ ప్రివ్యూ విండో ఇంకా పెద్ద సైజు కావాలి అంటే మన టైమ్ లైన్ పైకి వచ్చామంటే డబుల్ ఆరో వచ్చుద్ది, కింద డ్రాగ్ చేసుకున్నాం అంటే ప్రివ్యూ విండో ఇంకా పెద్ద సైజు. లేదు నాకు ఇది నార్మల్ గా వచ్చేవాలి అంటే ఇక్కడికి వచ్చి నార్మల్ గా
సెట్ చేసుకుంటారు. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా. నెక్స్ట్ కొన్ని వీడియోస్ ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేద్దాం. మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మీడియా అన్నా కూడా మన ఫైల్స్ దగ్గరికి వెళ్తాం. నేనైతే సింపుల్ గా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన ఫైల్స్ సెలెక్ట్ చేసి టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. నాకు ఈ వీడియో కావాలి, కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి MP3 ఫైల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఫొటోస్ కూడా కావాలి, గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా కావాలి, నాకు ఈ ఫుటేజ్ వర్క్ కావాలి. ఈ ఫుటేజ్ వర్క్ మీడియా లైబ్రరీలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. ఈ వీడియోని టైమ్ లైన్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక 2 minutes వీడియో బిగినర్స్ కి, అస్సలు వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ అయితే ఈ 2 minutes వీడియో స్కిప్ చేసేయండి. ఈ వీడియోతో పాటు ఇంకో వీడియోని కూడా టైమ్ లైన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. టైమ్ లైన్ లో ఇక్కడ ఒక స్టిక్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం ప్లే హెడ్ అంటాం. ఈ ప్లే హెడ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లే హెడ్ ఎక్కడ ఉందో మన వీడియోలో అక్కడ ఉన్నట్టు. ఈ ప్లే హెడ్ ఉన్న చోట ప్రివ్యూ ఇక్కడ కనబడుద్ది. ఈ ప్లే హెడ్ ద్వారానే వీడియో స్ప్లిట్ చేయడం, అలాగే ట్రాన్సిషన్స్ అప్లై చేయడం ఇదంతా చేస్తాం. బిగినర్స్ కి ఈ వీడియో ఎండింగ్ లోపు ఈ ప్లే హెడ్ మీద ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చుద్ది. నాకు లాస్ట్ వీడియో అక్కర్లా, సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం వీడియో స్ప్లిట్ ఎలా చేయాలి, అలాగే ట్రిమ్ ఎలా చేయాలి చూద్దాం. మనం ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు టైమ్ లైన్ జూమ్ లో ఉండాలి. మనకి టైమ్ లైన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేసామంటే టైమ్ లైన్ జూమ్ ఇన్ అవుద్ది, ఇక్కడ క్లిక్ చేసామంటే జూమ్ అవుట్ అవుద్ది. కింద మనకి స్క్రోల్ బార్ ఉంటది, ఇది యూస్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ స్లైడర్ ఉంటది, స్లైడర్ ద్వారా కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేయొచ్చు. జూమ్ ఇన్ చేశాను, నెక్స్ట్ జూమ్ అవుట్. ఈ జూమ్ ఇన్ కి జూమ్ అవుట్ కి షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేస్తూ ఉంటే జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ ప్రెస్ చేస్తూ ఉంటే జూమ్ అవుట్. జూమ్ ఇన్ చేస్తున్నా. ఈ వీడియో అంతా మీకోసమే మాట్లాడాను. ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి. మన వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవడం కోసం ఈ వీడియో క్రియేట్ చేశా. ఫస్ట్ నేను వీడియో ప్లే చేస్తున్నా. మనం వీడియో ప్లే చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే వీడియో ప్లే అవుద్ది ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడే క్లిక్ చేశారు అంటే వీడియో స్టాప్ అవుద్ది. దీని షార్ట్ కట్లు కూడా ఉంటాయి. కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది, అదే స్పేస్ బార్ మళ్ళీ క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది. ఫ్రెండ్స్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం వీడియో స్ప్లిట్ చేయాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ టూల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి అయినా వీడియో స్ప్లిట్ చేయొచ్చు, లేదంటే నాకు ప్లే హెడ్ లోనే స్ప్లిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి అయినా వీడియో స్ప్లిట్ చేయొచ్చు. నాకు ఫ్రంట్ ఉన్న బిట్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఈ మధ్యలో నాకు గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ నాకు అవసరం లేదు, స్ప్లిట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. ఇలా మనకి టైమ్ లైన్ జూమ్ లో ఉంటే ఈజీగా స్పేస్ అనేది కనబడుద్ది. ఇంకా జూమ్ చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. ఇలాగ స్పేసెస్ క్లియర్ గా కనబడడం కోసం మన టైమ్ లైన్ జూమ్ లో పెట్టుకొని ఎడిటింగ్ చేస్తాం. వీడియో ఎలా స్ప్లిట్ చేయాలో చూసారు కదా. నెక్స్ట్ ట్రిమ్ ఎలా చేయాలో చూద్దాం. నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నా. మనం బ్యాక్ రావాలి అంటే ఇక్కడ మనకి అండు రీడు 2 ఆప్షన్స్ ఉంటాయి. అండు అంటే బ్యాక్ వస్తాం, దీని మీద 1 time క్లిక్ చేసాం అనుకోండి 1 step బ్యాక్ వస్తున్నాం. దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే మనం స్టార్టింగ్ వీడియో తీసుకున్న దగ్గరికి వచ్చేస్తాం. ఈ ఎడిటింగ్ చేసింది మొత్తం పోతుంది, స్టార్టింగ్కి వచ్చేస్తున్నాం. లేదు ఇప్పుడు దాకా స్ప్లిట్ చేసి ఎడిటింగ్ చేసిన దగ్గరికి వచ్చేవాలి అంటే రీడు, దీని మీద క్లిక్ చేస్తూ ఉంటే మనం ఫ్రంట్కి వెళ్తాం, మనం ఎడిటింగ్ చేసిన దగ్గరికి వస్తాం. దీనికి షార్ట్ కట్లు కూడా ఉంటాయి. కంట్రోల్ జెడ్ 1 time ప్రెస్ చేశారు అంటే 1 step బ్యాక్ వెళ్తారు. మీరు కంట్రోల్ జెడ్ లో ప్రెస్ చేస్తూనే ఉంటే ఈ సాఫ్ట్వేర్ ఎంత వరకు అవైలబుల్ గా ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు. రీడు షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ వై, మీరు కంట్రోల్ వై ప్రెస్ చేశారు అంటే 1 time ఫ్రంట్కి వస్తారు. కంట్రోల్ వై ప్రెస్ చేసే కొద్దీ మనం ఫ్రంట్కి వెళ్ళిపోతాం, ఎడిటింగ్ చేసిన దగ్గరికి వచ్చేసాం. అండు రీడు కూడా చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్లే అలవాటు చేసుకోండి. కంట్రోల్ జెడ్ బ్యాక్ వస్తాం, కంట్రోల్ వై ఫ్రంట్కి వెళ్తాం. మీకు బటన్ వైజ్ కింద కావాలి అంటే ఇక్కడ ఉంటాయి. నేను నార్మల్గా బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ వీడియో ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్ నాకు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇందా మనం ఏం చేసాం, సింపుల్ గా ప్లే హెడ్ ఇలా పెట్టి స్ప్లిట్ చేసాం. ఈసారి నేను స్ప్లిట్ చేయట్లా, ట్రిమ్ చేస్తున్నా. ట్రిమ్ చేయాలి అంటే మన వీడియో స్టార్టింగ్కి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది. నా వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు చూసామంటే ఫ్రెండ్స్
ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఈ ట్రిమ్ అనేది ఎక్కడ యూజ్ అవుద్ది, మనకి వీడియో స్టార్టింగ్ అప్లై అవుద్ది, అలాగే వీడియో ఎండింగ్ కూడా. సపోజ్ నా వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోవాలనుకోండి, క్రియేట్ చేయొచ్చు. రెజ్యూమ్స్, లోగోస్ ఇక్కడతో ఎండ్ అవ్వాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకుంటా, ఎండింగ్కి వెళ్ళంగానే డబుల్ యారో వచ్చుద్ది, ఇక్కడికి ట్రిమ్ చేసేస్తా. ఇప్పుడు చూసారు అంటే ఇక్కడతో వీడియో అనేది స్టాప్ అయిపోద్ది. రెజ్యూమ్స్, లోగోస్. ఈ ట్రిమ్ వీడియో స్టార్టింగ్ ఎండింగే కాదు, మనం సపోజ్ ఈ వీడియో స్ప్లిట్ చేసాం అనుకోండి, స్ప్లిట్ చేస్తే ఇదొక బిట్, ఇదొక బిట్, 2 బిట్స్ కింద డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిట్ ని మనం ట్రిమ్ చేసుకోవాలి అన్నా ఇక్కడికి వెళ్ళంగానే ట్రిమ్ ఆప్షన్ వచ్చుద్ది, మనం ట్రిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బిట్ ను కూడా మనం ట్రిమ్ చేయాలి అంటే ట్రిమ్ చేసేయచ్చు. ఇలా ట్రిమ్ చేసింది ఎప్పుడైనా మనం బ్యాక్ కి తెచ్చుకోవచ్చు. సపోజ్ నాకు నార్మల్ గా బ్యాక్ వచ్చేవాళ్ళనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ కి డ్రా చేసుకుంటా. నెక్స్ట్ అలాగే ఇటు క్లిక్ చేసి ఇటు మూవ్ చేసుకుంటా. నెక్స్ట్ నేను అలాగే ఫ్రంట్ కూడా ట్రిమ్ చేశా కదా, ఫ్రంట్ కూడా ట్రిమ్ చేసి నార్మల్గా తెచ్చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్లే చేసాం అనుకోండి, మనం స్టార్టింగ్ ఎలా తీసుకున్నామో అలాగా. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్ మనకు ఓన్లీ వీడియోకే కాదు, మీరు ఒక ఇమేజ్కి అప్లై చేయొచ్చు, అలాగే ఒక MP3 ఫైల్ అంటే ఆడియో ఫైల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ డిలీట్ చేస్తున్నా, ఫ్రెష్గా వీడియో తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం, అది కూడా తక్కువ సౌండ్ వచ్చేలాగా. నేను ఆల్రెడీ MP3 ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక MP3 ఫైల్ని ఈ వీడియో కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆడియో ఫైల్లో ఇక్కడ వరకు వాల్యూమ్ తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ప్లే చేసిన స్టార్టింగ్ మ్యూజిక్కే ప్లే అవుద్ది. ఫ్రెండ్స్ నాకు ఇలా కాదు, ఫస్టే ఎక్కువ సౌండ్తో రావాలనుకోండి, ఫ్రంట్కి వెళ్ళి ట్రిమ్ చేసేస్తా, ఇక్కడ నుంచి నా ఆడియో రన్ అవుద్ది. ఫ్రెండ్స్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వాల్యూమ్ తక్కువ ఉండాలి, అలాగే నా వీడియోకి తగ్గట్టుగా కరెక్ట్ సెట్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఏమైంది, నా వీడియో మించి ఆడియో రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ ప్లే చేసిన ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు అడిషనల్ ఆడియో రన్ అవుతుంది. ఇలా రన్ అవ్వకూడదు, నా వీడియోకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ మనం 2 మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి స్ప్లిట్ చేస్తాం, రెండోది ట్రిమ్ చేసేస్తాం. ఇలా ట్రిమ్ చేసైనా సెట్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఇలా స్ప్లిట్ చేసి అడిషనల్ బిట్ డిలీట్ చేస్తాం. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెవీ వాల్యూమ్తో రన్ అవుతుంది కదా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే ఈ ఆడియోలో ఇక్కడ ఒక లైన్ కింద కనబడుతుంది. ఈ లైన్ క్లిక్ చేసి పైకి మూవ్ చేసాం అనుకోండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన హెవీ వాల్యూమ్తో రెజ్యూమ్స్, లోగోస్ వాల్యూమ్ తగ్గాలి అంటే ఆ లైన్ ని కిందకి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీకు మైనస్లో చూపెడుతుంది కదా, మీకు ఎంత మైనస్లో కావాలి, మీ -23 ఇచ్చాను. ఇప్పుడు ప్లే చేసామంటే తక్కువ వాల్యూమ్తో. ఇలా ఒకటి కాదు, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇలా మనం సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు ఆడియోకి అప్లై చేశా కదా, ఇప్పుడు మీకు ఒకవేళ వీడియోకి వాల్యూమ్ ఎక్కువ కావాలనుకోండి, వీడియోకి కూడా ఇక్కడ లైన్ కనబడుద్ది, మీరు ఇంక్రీజ్ చేశారు అంటే వీడియో వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఇవన్నీ మనం ఈ క్యాన్వా ద్వారా తగ్గించాలి అంటే తగ్గించేస్తాం. ఇవన్నీ మనం క్యాన్వా ద్వారా ఈ ఆడియో అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ నాకు ఈ వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోవాలి. ఆడియో సపరేట్ అవ్వాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ డిటాచ్ ఆడియో ఉంటుంది, దీని షార్ట్ కట్ Ctrl+Alt+D. ఇమే క్లిక్ చేయడం మన వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ప్లే చేసిన ఓన్లీ ఆడియో ఒకటే ఫ్రెండ్స్ ప్లే అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఓన్లీ వీడియో ఒకటే ప్లే అవుతుంది. ఈ వీడియో బదులు మనం ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్ గా ఈ వీడియో డిలీట్ చేసేస్తాం. పైన ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ నా వీడియో మొత్తానికి కావాలనుకోండి, ఇలా ట్రిమ్ చేసి నా వీడియో మొత్తానికి వచ్చేలాగా. ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఈ ఇమేజ్ నాకు యానిమేషన్ అవ్వాలనుకోండి, ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి. ఈ యానిమేషన్లోకి వచ్చి మీకు నచ్చిన యానిమేషన్ అప్లై చేసుకోవచ్చు. ఒక యానిమేషన్ అప్లై చేస్తున్నా, ఓకే అంటున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే యానిమేషన్తో పాటు ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇంత స్లోగా ఎందుకు రన్ అవుతుందంటే నాకు ఇమేజ్ ఎక్కువ డ్యూరేషన్లో ఉంది. అదే మీరు ఇమేజ్ ట్రిమ్ చేసి తక్కువ సైజులో పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు చూసారు అంటే స్పీడ్గా. ఫ్రెండ్స్ ఇలాగ మన ఇమేజ్ని ఏ ప్లేస్లో కావాలి అన్నా ఆ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. కింద ఆడియో ఫైల్ అవసరం లేదు. సపోజ్ నాకు ఇమేజ్ మధ్యలోకి రావాలనుకోండి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే మధ్యలోకి వచ్చేసుద్ది. తీసుకోవచ్చు.
ఇక్కడ ఇమేజ్ డిలీట్ చేసి ఇమేజ్ని డైరెక్ట్గా మీకు ఏ ప్లేస్లో కావాలి, సపోజ్ ఈ ప్లేస్లో కావాలి అంటే డైరెక్ట్గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. మనకు ఒక్కొక్కసారి వీడియో పైన కావాల్సి వచ్చుద్ది, ఆ టైంలో వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. యూట్యూబ్ థంబ్నైల్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు ఈ ఇమేజ్ ఒక కార్నర్లో కావాలనుకోండి, మనకి ప్రివ్యూ విండోలో ఇమేజ్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మన సైజెస్ తగ్గించుకోవడానికి బోర్డర్లో రెక్టాంగులర్ బాక్సెస్ వస్తాయి. ఈ రెక్టాంగులర్ బాక్సెస్ మీదకి వెళ్ళంగానే మనకి డబుల్ ఆరో వచ్చుద్ది, అక్కడ క్లిక్ చేసి సైజెస్ తగ్గించుకుంటాం. మనకి ఈ కార్నర్ లో ఇమేజ్ హైలైట్ అవుద్ది. మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. అలాగే మీరు రొటేట్ చేసుకోవాలి అంటే పైన సర్కిల్ కనబడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళంగానే రొటేషన్ ఆప్షన్ వచ్చుద్ది, మనం రొటేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం వీడియోని స్పీడ్ గా ప్లే అయ్యేలాగా స్లోగా ప్లే అయ్యేలాగా సెట్ చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ స్పీడ్ లోకి వెళ్ళాము అంటే ఇక్కడ మీరు వీడియో స్లో చేసుకోవడానికి అలాగే ఫాస్ట్ చేసుకోవడానికి మధ్యలో ఫ్రీజ్ ఫ్రేమ్ అంటే మన వీడియో రన్ అవుతూ ఒక ఇమేజ్ కింద మారి మళ్ళీ వీడియో రన్ అయ్యేలాగా ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ఫాస్ట్ గురించి చూద్దాం. మీకు ఫాస్ట్ ఎంత స్పీడ్ లో ప్లే అవ్వాలి, 2x అన్నాం అంటే కొంచెం ఫాస్ట్ లో ప్లే అవుద్ది. ఇలాగ మన 100x వరకు ఉంది. ఫస్ట్ 2x లో చూడండి. ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాన్వా ఫుల్ ట్యూటోరియల్ చూద్దాం. ఇది మనకి ఫ్రీ. మీరు ఇంకా స్పీడ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి 2x అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఫాస్ట్ లోకి వెళ్ళి ఈసారి 8x. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే మనకి డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. స్పీడ్ చేస్తే డ్యూరేషన్ తగ్గుద్ది, స్లో చేస్తే డ్యూరేషన్ పెరుగుద్ది. నార్మల్గా పెట్టేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్లోకి వెళ్ళి ఇక్కడ నార్మల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేశారు అంటే మీ వీడియో స్పీడ్ ఉన్నా స్లో ఉన్నా నార్మల్ అయిపోద్ది. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్లోకి వెళ్ళి ఈసారి స్లో చేద్దాం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను 0.1x ఇస్తున్నా. ఇప్పుడు ప్లే చేసామంటే బాగా స్లో అయిపోయింది. Ctrl+Z అని స్లోలో 0.5. ఇప్పుడు చూసారు అంటే ఇది మనకి ఫ్రీ. ఇలాగా మనం వీడియోని స్పీడ్ గా స్లోగా చేయొచ్చు. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంకో వీడియో కూడా తీసుకుంటున్నా. ఈ వీడియో నాకు ఇక్కడ దాకా సరిపోద్ది, దానికోసం ఇక్కడతో స్ప్లిట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియోని స్పీడ్ అండ్ స్లో చేద్దాం. ఫస్ట్ నాకు ఇక్కడ దాకా స్పీడ్గా రావాలి, ఇక్కడ వీడియో స్ప్లిట్ చేస్తున్నా. ఈ బిట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి 2x స్పీడ్లో ఇస్తున్నా. నెక్స్ట్ ఈ బిట్ వచ్చేటప్పటికి స్లో అవ్వాలి, బిట్ సెలెక్ట్ చేసుకొని స్లోలోకి వెళ్ళి 0.5x. ఇప్పుడు ప్లే చేసామంటే స్పీడ్గా స్లోగా వీడియో స్పీడ్గా స్లోగా ఒకే క్లిప్లో ఎలా చేయాలో చూసారు కదా. నెక్స్ట్ Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తున్నా. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా చూద్దాం. స్లో చూసాం, ఫాస్ట్ చూసాం, నార్మల్ అంటే నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్. సపోజ్ నాకు ఈ వీడియోలో ఇక్కడ ఫ్రీజ్ అవ్వాలనుకోండి, ఏ ప్లేస్లో ఫ్రీజ్ అవ్వాలో ప్లే హెడ్ అక్కడ సెట్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్లోకి వచ్చి ఫ్రీజ్ ఫ్రేమ్ అన్నారు అంటే మధ్యలో అంతా ఒక ఇమేజ్ టైప్లో ఫ్రీజ్ అయిపోద్ది. మళ్ళీ ఆ తర్వాత నుంచి వీడియో రన్ అవుద్ది. మనకి రివర్స్ ఆప్షన్ మిగిలింది. ఈ రివర్స్ మీద క్లిక్ చేశారు అంటే మీ వీడియో రివర్స్ వీడియో కింద చేంజ్ అవుద్ది. ఇప్పుడు ప్లే చేసామంటే ఇలా రివర్స్ చేసిన వీడియో మళ్ళీ నాకు నార్మల్ వీడియో అయిపోవాలి అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి రివర్స్ అన్నాం అంటే నార్మల్ వీడియో అయిపోద్ది. మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కస్టమ్ స్పీడ్ అన్న ఆప్షన్ మిగిలింది. ఈ కస్టమ్ స్పీడ్ ఏంటంటే సపోజ్ మీరు ఈ వీడియోని 2xలోకి మార్చారనుకోండి, నాకు వీడియో మరీ స్పీడ్ ఎక్కువైపోయింది, నాకు 2xలోకి వద్దు, నాకు ఒక 1.50లోకి కావాలి అంటే మనకి నార్మల్ వీడియో వచ్చేటప్పటికి 1x. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఉంది, 2x ఉంది, 4x ఉంది. ఇలాగా 1.50 కావాలి అంటే ఇక్కడ కస్టమ్ స్పీడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఎంత కావాలి అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్లైడ్ ద్వారా అయినా సెట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా టైప్ చేసేయండి 1.50. ఇది మనకి స్పీడ్కే కాదు మనకి స్లోకి కూడా యూజ్ చేయొచ్చు. మనం మైనస్లో పెట్టామంటే స్లో వీడియో కింద చేంజ్ అవుద్ది. ఇందులో కూడా మళ్ళీ మనకి ఇక్కడ రివర్స్ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, ఇది కావాలన్నా ఆన్ చేసుకోవచ్చు. నేనైతే 1.50 ఇచ్చా, ఓకే అంటున్నా. ఇప్పుడు మనకి 1.50లో ప్లే అవుద్ది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. నెక్స్ట్ మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్ల గురించి చూద్దాం. ఫస్ట్ ఒక మ్యూజిక్ మీద చూపెడతాను, నెక్స్ట్ వీడియోకి అప్లై చేద్దాం. ఇక్కడ ఒక MP3 ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నేను సాంగ్ ప్లే చేస్తే ఏమవుతుంది,
డైరెక్ట్గా సాంగ్ 100 వాల్యూమ్తో రన్ అయిపోతుంది. నాకు అలా రన్ అవ్వకూడదు. నాకు స్టార్టింగ్ 0 నుంచి 100కి రీచ్ అవ్వాలి. అలాగే ఫేడ్ అవుట్, నాకు ఇంత MP3 ఫైల్ అక్కర్లా, ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నా. నా ఫేడ్ అవుట్ వచ్చేటప్పటికి 100 వాల్యూమ్ నుంచి 0కి రీచ్ అవ్వాలి. ఇలా చేయాలి అంటే ఈ ఆడియోకి పైన వైట్ కలర్లో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఇలా సైడ్కి డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ 100 వాల్యూమ్, ఇక్కడికి వచ్చేటప్పటికి 0 వాల్యూమ్. ప్లే చేసిన 100 వాల్యూమ్ నుంచి 0కి పడిపోయింది. ఇక్కడ స్టార్టింగ్ ఏమవుతుంది, స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఫేడ్ ఇన్ అంటాం, ఎండింగ్ వచ్చేటప్పటికి ఫేడ్ అవుట్ అంటాం. స్టార్టింగ్ నాకు 100 వాల్యూమ్తో రన్ అవుతుంది. ఇక్కడ కూడా నేను 0 వాల్యూమ్ నుంచి స్టార్ట్ అయ్యి 100కి రీచ్ అవ్వాలి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇలా డైరెక్ట్గా అప్లై చేయకుండా నాకు బటన్ వైజ్ కింద కావాలి అంటే ఈ ఆడియో మీద డబుల్ క్లిక్ చేస్తే ఆడియో ప్రాపర్టీస్ వస్తాయి అన్నా కదా, ఇక్కడ మనకి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఫేడ్ ఇన్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ ఇంక్రీజ్ అయిపోద్ది. అలాగే ఫేడ్ అవుట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు వద్దు అంటే రీసెట్ అన్నారు అంటే ఫేడ్ ఇన్ పోద్ది, ఇక్కడ రీసెట్ అన్నాం అంటే ఫేడ్ అవుట్ పోద్ది. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్లు వీడియోకి అప్లై చేద్దాం. ఒక వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇందాక ఆడియో మీద డబుల్ క్లిక్ చేయగానే ఆడియో ప్రాపర్టీస్ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తున్నా, వీడియో ప్రాపర్టీస్ వచ్చినాయి. ఈ వీడియో ప్రాపర్టీస్ లో చివరి యానిమేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ యానిమేషన్ లో ఇక్కడ మనకి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఫస్ట్ నేను ఫేడ్ ఇన్ అప్లై చేస్తున్నా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేటప్పటికి 0 ఒపాసిటీ. ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి 100కి రీచ్ అవుతున్నాం. నాకు ఇంకా ఎక్కువసేపు ఈ ఒపాసిటీ రన్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటా. ఇప్పుడు చూసామంటే ఇలాగా వచ్చేటప్పటికి ఫేడ్ అవుట్. ఇందాక నేను డబుల్ క్లిక్ చేసి ఫేడ్ ఇన్ అప్లై చేశా కదా, ఇలా డబుల్ క్లిక్ చేసి అప్లై చేయక్కర్లా. ఈ ఫేడ్ అవుట్ని ఇలా క్లిక్ చేసి మీకు ఎక్కడ అప్లై అవ్వాలి, నాకైతే ఎండింగ్ అప్లై అవ్వాలి. ఎండింగ్కి సెట్ చేసుకున్నా. ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ప్లే చేసామంటే ఇలా ఎండ్ అవుద్ది. ఫేడ్ ఇన్లు, ఫేడ్ అవుట్ల గురించి చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్నాప్ షాట్ గురించి చూద్దాం. మీకు ఈ వీడియోలో ఏదైనా ఫ్రేమ్ నచ్చింది అనుకోండి, అది ఒక ఇమేజ్ కింద కావాలి అంటే ఇక్కడ మనకి స్నాప్ షాట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం మనకు ఒక ఇమేజ్ రూపంలో మీడియా లైబ్రరీలో యాడ్ అవుద్ది. ఈ ఇమేజ్ని మనకి నచ్చినట్టుగా యూస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ పెట్టామంటే ఇదంతా ఇమేజే. స్నాప్చాట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ 2 టూల్స్ వచ్చేటప్పటికి అండు, రీడు ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ దీని పక్కన డిలీట్. మనం ఏమైనా వీడియో క్లిప్ ను కానీ ఇమేజ్ ను కానీ డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం కదా, ఇలా డిలీట్ బటన్ ప్రెస్ చేయకుండా ఇక్కడ డిలీట్ ప్రెస్ చేసిన డిలీట్ అయిపోద్ది. దీని పక్కన చూసుకున్నాం అంటే స్ప్లిట్ ఆల్రెడీ చెప్పా. దీని పక్కన చూసుకున్నాం అంటే క్రాప్. ఈ వీడియోని మనం క్రాప్ చేయాలనుకోండి, వీడియో సెలెక్ట్ చేసుకొని ఈ క్రాప్ మీద క్లిక్ చేసాము అంటే ఇలాగ సపరేట్ గా ఒక విండోలో యాడ్ అవుద్ది. మీ క్రాప్ ఎలా అవ్వాలి, సపోజ్ నాకు క్రాప్ ఇలా అవ్వాలనుకోండి, ఇలా సెట్ చేసుకొని ఓకే అండం మన వీడియో క్రాప్ అయిపోయి ఇక్కడ ఇలా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసినా మొత్తం ఇలాగే ప్లే అవుద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి మనం వీడియో స్పీడ్ చేయడం, స్లో చేయడం ఆల్రెడీ చూసాం కదా. దీని పక్కన టూల్ వచ్చేటప్పటికి కలర్ కరెక్షన్ సంబంధించింది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ నేను కలర్ కరెక్షన్ గురించి చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ ప్రీసెట్స్ ఉంటాయి. ఈ క్లిక్ చేసి ఈ ప్రీసెట్స్ అప్లై చేసేయచ్చు. లేదు నాకు నేను ఓన్ గా కలర్ కరెక్షన్ చేస్తాను అంటే ఈ అడ్జస్ట్ లోకి వచ్చి మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు. ఫస్ట్ ప్రీసెట్ చూడండి, దీని మీద డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇది అప్లై అయిపోద్ది. ఇలాగా మనం సింపుల్ గా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. మీకు ఈ కలర్ నచ్చితే ఓకే అంటారు. లేదు నాకు ఇది రీసెట్ అయిపోవాలి అంటే రీసెట్ ఆల్ అన్నా ఉంటే మన ఒరిజినల్ వీడియో నార్మల్ గా వచ్చుద్ది. వైజ్ గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫిల్మ్ అన్నా ఉంటే ఫిల్మ్ కి సంబంధించినవన్నీ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ అడ్జస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ నాకు వైట్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, కలర్ కరెక్షన్ చేయాలి అంటే మీకు ఈ కలర్ కరెక్షన్ మీద ఐడియా ఉండాలి, ఉంటేనే మనం చేయగలం. నెక్స్ట్ వచ్చేటప్పటికి
3D లట్, ఇక్కడ మనకి లట్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, ఇందా మనం ప్రీసెట్స్ చూసాం కదా, సేమ్ అలాగే. సపోజ్ నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అప్లై చేశాను అనుకోండి, ఆ ప్రీసెట్ కి తగ్గట్టుగా ఇక్కడ సెట్ అయిపోద్ది. నెక్స్ట్ వాకింగ్ డెడ్ G07 సిరీస్ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఇలాగా మనం ప్రీసెట్లు అప్లై చేయొచ్చు. ఇది మీకు వద్దు అంటే ఇది ఆఫ్లో పెట్టేయండి. నెక్స్ట్ కలర్ వైబ్రెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ సాచురేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఎక్స్పోజ్ ఇంక్రీజ్, బ్రైట్నెస్ తగ్గాలి. కాంట్రాస్ట్ బ్రైట్నెస్కి తగ్గట్టుగా సెట్ అవ్వాలి. నెక్స్ట్ లైట్స్ HSL. ఈ HSL వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న కలర్లను బేస్ చేసుకొని మనం అప్లై చేయాలి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది. ఎల్లో తీసుకొని ఇక్కడ ఈ ఎల్లో కలర్కి చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ గ్రీన్, ఇది వచ్చేటప్పటికి గ్రాస్కి ఉపయోగపడుద్ది. గ్రాస్ కలర్ మార్చేయచ్చు. ఎక్కువగా కనబడాలా తక్కువగా కనబడాలా, సాచురేషన్. నెక్స్ట్ విగ్నీట్, ఇది వచ్చేటప్పటికి మీకు బోర్డర్లు అంతా బ్లాక్గా కావాలి అంటే బోర్డర్లు బ్లాక్ చేసుకోవచ్చు. బ్రౌన్నెస్, అమౌంట్ తగ్గిస్తున్నా, రౌండ్నెస్ మరి ఎక్కువైంది, ఇక్కడ సరిపోద్ది. ఇక్కడ సైజ్ ఉంటుంది. ఓకే అన్నా అంటే మన కలర్ కరెక్షన్ అయ్యి మన వీడియో ఇలా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేసాము అంటే మన వీడియో ఇలా ప్లే అవుద్ది. Ctrl+Z అని బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ రిమూవ్. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం. నాకు ఈ వీడియో కూడా మొత్తం అవసరం లేదు, ఇక్కడ నుంచి కావాలి. వీడియో స్ప్లిట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఇది నాకు ఎంతవరకు కావాలి, ఎంతవరకు సరిపోద్ది, డిలీట్ చేస్తున్నా. ఈ చిన్న బిట్కి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేద్దాం. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పికప్ టూల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ ఉన్న గ్రీన్ మీద క్లిక్ చేశారు అంటే మనకి ఆటోమేటిక్ గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోద్ది. ఒకవేళ రిమూవ్ అవ్వకపోతే ఇక్కడ ఉన్న ఆఫ్ సెట్ ఇంక్రీజ్ చేసుకోవడం, అలాగే టాలరెన్సీ మన వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోవడం. ఇక్కడ ఆల్ఫా ఛానల్ ఉంటుంది, ఇది ఆన్ చేశారు అంటే మనకి ఇక్కడ వైట్ అనేది పర్ఫెక్ట్ కనబడాలి. పర్ఫెక్ట్ కనబడితే గ్రీన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎడ్జ్ ఫెదర్ తగ్గించాను, అలాగే ఎడ్జ్ థిక్నెస్ కూడా తగ్గించా. నాకు ఇలా సరిపోద్ది. ఓకే అంటున్నా. ఇప్పుడు ప్లే చేసాము అంటే ఇలాగ బటర్ఫ్లైస్ ఫ్లై అవుతున్నట్టుగా. గ్రీన్ స్క్రీన్ నుంచి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ ట్రాకింగ్, దీని గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఎడిట్, దీని గురించి తర్వాత చెప్తా. నెక్స్ట్ మనకి పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి చూద్దాం. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి మీడియా, మనం ఆల్రెడీ మీడియాలోనే ఉన్నాం. దీని పక్కన వచ్చేటప్పటికి ఆడియో, ఇక్కడ మనకి చాలా ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇందాక చెప్పా కదా కేటగిరీస్ ఉంటాయని. సపోజ్ నాకు ఈ ఆడియో యూస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ప్లే చేసామంటే ఇలాగ మనకి ఆడియో రన్ అవుద్ది. ఈ ఆడియో వాల్యూమ్ పెంచడం తగ్గించడం ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఆల్రెడీ స్ప్లిట్ ట్రిమ్ ఇవి కూడా చెప్పా కదా, స్ప్లిట్ చేసి మనకు కావాల్సినట్టుగా ట్రిమ్ చేసి సెట్ చేసుకుంటాం. ఇక్కడ చాలా ఆడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఈ ఆడియో డిలీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైటిల్స్, ఇందులో ఒక టైటిల్ యూస్ చేద్దాం. ఇది ఉంది కదా, ఇది యూస్ చేద్దాం. ఇలాగా టైటిల్ యానిమేషన్. ఇప్పుడు మీరు ఈ టెస్ట్ మార్చాలనుకోండి, ఇది మే క్లిక్ చేయగానే మనకి టెస్ట్ మార్చుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ టెస్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ నేను ప్రతాప్. నెక్స్ట్ మీకు టెస్ట్ ఏ కలర్లో కావాలి, కలర్ మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన కలర్లోకి మార్చేయచ్చు. దీని కింద టెస్ట్ స్పేస్, మీకు లెటర్కి ఎంత స్పేస్ ఉండాలి. నెక్స్ట్ లైన్ స్పేస్, ఇక్కడ సింగిల్ లైన్ ఉంది కాబట్టి లైన్ స్పేస్ రన్ అవ్వదు. అదే మీకు 2 లైన్స్లో టెస్ట్ ఉంటే ఈ లైన్ స్పేస్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ రొటేట్ చేయాలనుకోండి, ఇక్కడ రొటేషన్, మీరు ఇక్కడే రొటేట్ చేయక్కర్లా. ఈ ప్రివ్యూలో ఇక్కడ మనకి సర్కిల్ కింద కనబడుతుంది కదా, ఇక్కడైనా మనం రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కేల్, మీరు సైజ్ పెంచడం తగ్గించడం చేయొచ్చు. నెక్స్ట్ పొజిషన్, ఈ పొజిషన్ మనం ఇక్కడికే వచ్చి అప్లై చేయక్కర్లా, మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇలా పొజిషన్స్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఒపాసిటీ, మీకు టెస్ట్ లైట్గా కనబడాలి అంటే ఒపాసిటీ తగ్గించుకుంటారు. దీని పక్కన చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి టెస్ట్ ప్రీసెట్స్ ఉంటాయి. ఈ టెస్ట్ నాకు అక్కర్లా, ఇంకో టెస్ట్ తీసుకుందాం. టెస్ట్ ఉంది కదా, సింపుల్ టెస్ట్ తీసుకుంటున్నా.
ఈ టెస్ట్కి సంబంధించిన ఫాంట్ ఇది. మీరు ఒకవేళ ఫాంట్స్ మార్చుకోవాలి అంటే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, మీరు ఫాంట్ మార్చేసుకోవచ్చు. సైజ్ తగ్గాలి అంటే ఇక్కడికి వచ్చి సైజ్ తగ్గించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి టెస్ట్ సైజెస్ ఉంటాయి, ఉంటే టెస్ట్ సైజ్ తగ్గిపోద్ది. నార్మల్గా ఇటు పెడుతున్నా. నెక్స్ట్ మనకి టెస్ట్ బోల్డ్ అప్లై అవ్వాలి అంటే బోల్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇటాలిక్ అంటే కొంచెం బెండ్ అయినట్టుగా. టెస్ట్ అలైన్మెంట్స్ మీకు రైట్ సైడ్ గా, లెఫ్ట్ సైడ్ గా, సెంటర్ గా, ఇవన్నీ అలైన్మెంట్స్. మిగతా నేను ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. మీకు టెస్ట్ స్టైల్ మార్చాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఉన్న స్టైల్ కి తగ్గట్టుగా ఈ టెస్ట్ మారిపోద్ది. నెక్స్ట్ దీని పక్కన చూసుకున్నాం అంటే యానిమేషన్. ఇవన్నీ మనకి టెస్ట్ కి సంబంధించిన యానిమేషన్స్. ఈ యానిమేషన్స్ అసలు ఎలా అప్లై అవుతాయి అన్నది ఇక్కడే కనబడుద్ది. చూడండి, లెటర్ బై లెటర్. నాకు ఇది అప్లై అవ్వాలనుకోండి, డబుల్ క్లిక్ చేస్తున్నా, ఇట్లా లెటర్ బై లెటర్. నెక్స్ట్ టెస్ట్ ఇలా బెండ్ అయ్యి పైకి వచ్చినట్టుగా. జూమ్ అవుతున్నట్టుగా, స్పిన్ అవుతున్నట్టుగా, ఇలాగా జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ అవుతున్నట్టుగా, జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ అవుతున్నట్టుగా. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. ఓకే అంటున్నా. నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ లోకి వెళ్తున్నా, ఇంక్లూడెడ్ అంటున్నా. ఇందులో మనకి ఓపెనర్స్ ఉంటాయి. సపోజ్ మీది ఒక యూట్యూబ్ ఛానల్ అనుకోండి, మీకు స్టార్టింగ్ ఒక ఇంట్రో టైప్ లో కావాలి అంటే ఇందులో ఇది యూస్ చేస్తున్నా. ఇంకా కలర్ఫుల్ ఉన్నాయి, ఇందులో ఇది యూస్ చేస్తున్నా. ఇక్కడ టైటిల్ దగ్గర సెట్ చేసుకున్నా. ప్లే చేసామంటే ఇలాగా. దీని కింద మీకు ఒకేలా ఆడియో ఫైల్ కావాలి అంటే ఇక్కడ ఆడియో ఫైల్స్ ఉన్నాయి కదా, ఒక ఆడియో ఫైల్ని తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. ఈ ఆడియో సెట్ అవ్వాలా, ఇలాగ ఇంకా చాలా ఆడియోస్ ఉంటాయి కదా. ఇలాగా టైటిల్స్ లో కూడా ఓపెనర్స్ ఇవి వచ్చి నార్మల్ టెస్ట్, లోయర్ థాట్స్ అన్ని ఇది అప్లై చేస్తున్నా. ఇలా యానిమేషన్ అయ్యి టెస్ట్ వచ్చుద్ది. మీరు ఏమైనా టెస్ట్ ఇవ్వాలి అంటే క్లిక్ చేసి టెస్ట్ ఇచ్చుకుంటారు. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ అలాగే. నెక్స్ట్ సబ్ టైటిల్స్. సపోజ్ మీరు ఏమైనా ఒక షార్ట్ ఫిల్మ్ తీసారు అనుకోండి, ఎండ్ టైటిల్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇది మీద క్లిక్ చేయగానే ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ మీకు ఏమేమి కావాలో పేర్లు ఇక్కడ టైప్ చేసుకోవడమే. నెక్స్ట్ ప్లెయిన్ టెస్ట్, నెక్స్ట్ కాల్అవుట్స్. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. ఇలాగా టెస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్స్. దీని గురించి సపరేట్గా వీడియో తీసుకుంటున్నా. సేమ్ వీడియో మీద వద్దు, వీడియో ఉంది కదా, ఇది తీసుకుందాం. అసలు మనకి ట్రాన్సాక్షన్స్ ఎలా అప్లై అవుతాయి? మనకి వీడియో స్టార్టింగ్ అప్లై అవుతాయి, వీడియో ఎండింగ్ అప్లై అవుతాయి, వీడియో మధ్యలో స్ప్లిట్ చేసిన చోట కూడా ట్రాన్సాక్షన్ అప్లై చేయొచ్చు. అలాగే 2 వీడియో క్లిప్స్ మధ్యలో కూడా ట్రాన్సాక్షన్ అప్లై చేయొచ్చు. సపోజ్ నేను ఈ వీడియో స్ప్లిట్ చేస్తున్నా, ఇక్కడ నాకు 2 బిట్స్ కింద డివైడ్ అయింది కదా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ 3D క్యూబ్ ఉంది, ఇది అప్లై చేస్తున్నా. ప్లే చేసాము అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా రొటేట్ అవుద్ది. RB1 ఉంది, ఇది స్టార్టింగ్ అప్లై చేస్తున్నా. ఇలా రొటేట్ అయ్యి వచ్చేలాగా. నెక్స్ట్ ఇది అప్లై చేస్తున్నా, ఇది ఎండింగ్, ఇలా ఎండ్ అయ్యేలాగా. ఇప్పుడు ఇంకో వీడియో క్లిప్ కూడా తీసుకుందాం. ఈ వీడియో క్లిప్ తీసుకుందాం. ఈ 2 వీడియో క్లిప్స్ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అప్లై చేద్దాం. మొత్తానికి ఒకటే వద్దు, ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి 3Dకి సంబంధించినవి. ఇది వచ్చేటప్పటికి బ్లర్కి సంబంధించినవి. బ్లర్ తోటి అప్లై చేస్తున్నా, ఇది మధ్యలో అప్లై అవ్వాలి. ఇలాగా ఈ ట్రాన్సాక్షన్ ఎంతసేపు ప్లే అవ్వాలి, నాకు స్పీడ్గా ప్లే అవ్వాలా, స్లోగా ప్లే అవ్వాలా, ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది. ట్రాన్సాక్షన్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ డ్యూరేషన్ 2 seconds ఉంది, మీరు ఎక్కడైనా ఇంక్రీజ్ చేయొచ్చు. దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు ట్రాన్సాక్షన్ ఎంతసేపు కావాలి, ట్రాన్సాక్షన్ సైజ్ పెరిగే కొద్దీ ట్రాన్సాక్షన్ స్లోగా అప్లై అవుద్ది. ఇప్పుడు ప్లే చేసామంటే స్లోగా. అదే మీకు స్పీడ్గా కావాలనుకోండి, ట్రాన్సాక్షన్ సైజ్ తగ్గించేయండి. ఇప్పుడు చూసారు అంటే ట్రాన్సాక్షన్ స్పీడ్గా. అలాగే ఇక్కడ కూడా స్పీడ్గా అప్లై అవ్వాలి అంటే సైజ్ తగ్గించేస్తా.
ఇలాగా ట్రాన్సాక్షన్స్ లో కూడా చాలా ఉన్నాయి, ర్యాప్ ఉన్నాయి, ఇన్ఫినిటీ ఉంది, ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. ఇక్కడ ర్యాప్ 2 ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలి అంటే ఏం లేదు, దాని మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుద్ది కీబోర్డ్ లో డిలీట్ బటన్. ర్యాప్ 2 ఉంది కదా, ఇది అప్లై చేద్దాం. ప్లే చేస్తున్నా. ఇలాగా ట్రాన్సాక్షన్స్ కూడా ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్. నేను ఫ్రంట్ ఉన్న వీడియో అక్కర్లో నాకు ఈ వీడియోకి అప్లై చేద్దాం. ఈ ఎఫెక్ట్స్ లో కూడా మీకు ఒకేలా ఓల్డ్ వీడియో కింద చేంజ్ అయిపోవాలనుకోండి, ఈ ఓల్డ్ వీడియో ఎఫెక్ట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వీడియో మొత్తానికి అప్లై అయిపోద్ది. అలా కాకుండా వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు అనుకోండి, ఇది ఎంతవరకు ఉందో అంతవరకే చేంజ్ అవుద్ది. ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. నా వీడియో మొత్తానికి రన్ అవ్వాలి అంటే నేను ట్రిమ్ చేసి నా వీడియో మొత్తానికి వచ్చేలాగా సెట్ చేసుకుంటా. ఇప్పుడు చూసారు అంటే మీ వీడియో మొత్తానికి బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అప్లై అవుద్ది. లేదు కొంచెం వరకే కావాలి అంటే ఆ చిన్న బిట్ వరకు ట్రిమ్ చేసి సెట్ చేసుకుంటా. ఇక్కడ నుంచి నార్మల్ చూడండి. ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అప్లై అవ్వవు, ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. పైన మీకు డౌన్లోడ్ సింబల్స్ కనబడుతున్నాయి కదా, ఈ డౌన్లోడ్ చేసుకుంటేనే రన్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంది, ఇది అప్లై చేద్దాం. ఎఫెక్ట్ నచ్చలా, డిలీట్. నెక్స్ట్ అలాగే ఫిష్ ఐతో చూస్తే ఎలా కనబడుద్ది అలాగా. ఈ ఎఫెక్ట్ ప్రాపర్టీస్ కావాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే దాని ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ఇక్కడ మీకు రేడియస్ ఎంత కావాలి, ఇక్కడ రేడియస్ చేంజ్ చేయడం. నెక్స్ట్ అలాగే ఆల్ఫా 100 ఉండాలి. ఇలా చేంజెస్ చేయొచ్చు. దాన్ని ఇంకో ఎఫెక్ట్ తీసుకున్నా కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసామంటే దానికి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ కలర్ఫుల్ 0 ఉంది, అదే 100 పెట్టారు అంటే నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ స్కెచ్ ఎఫెక్ట్. ఇక్కడ ఇంకా మనకి కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ వైజ్ గా కూడా అప్లై చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి ఫిల్మ్ కి సంబంధించింది, ఇదేమో నైట్ వ్యూ లోకి సంబంధించింది, ఇది వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ బ్లర్, అలాగే బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నారు. దీంట్లోకి వెళ్ళామంటే దీని ప్రాపర్టీస్ వస్తాయి. ఆల్ఫా ఎక్కువైంది అంటే తగ్గించుకుంటారు, ప్లే చేసామంటే తగ్గి. ఈ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలి, దీని ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి అన్నది చెప్పా కదా. ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఈ ఎఫెక్ట్స్ అన్నిటినీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలిమెంట్స్. ఇది వచ్చేటప్పటికి లవ్ కు సంబంధించింది. ప్లే చేసామంటే ఇలా లవ్. నెక్స్ట్ ఇది కూడా లవ్ సింబల్. ఇది కూడా ఎక్కడ ఉండాలి, కార్నర్ లో. ఎంత సైజ్ తగ్గాలి, ఇక్కడికి వచ్చి సైజ్ తగ్గించుకుంటాం. నెక్స్ట్ ఇది రొటేట్ చేయాలి అంటే ఇలా రొటేట్ చేసుకోవచ్చు. నాకు రెండు ఒకే స్క్రీన్ లో రన్ అవ్వాలి అంటే ఇది పైకి డ్రాగ్ చేసుకుంటారు. ప్లే చేసామంటే రెండు కలిపి రన్ అవుతాయి. నాకు ఇది ఎక్కువసేపు రన్ అవుతుంది అంటే ట్రిమ్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకుంటారు. ఇలాగా ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి. ఈ జర్నీకి సంబంధించిన షేప్స్, సపోజ్ ఈ షేప్ యూస్ చేశాను అనుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ హ్యాండ్ డ్రాయింగ్. ఇక్కడ ఒక లైట్ యూస్ చేస్తున్నా, ఇలా లైట్ వచ్చినట్టుగా. అలాగే మనకి ఇక్కడ బ్యాడ్జెస్ ఉంటాయి, ట్యుటోరియల్కి సంబంధించినవి ఉంటాయి, నెక్స్ట్ వెబ్కి సంబంధించినవి ఉంటాయి. ఇది వెబ్కి సంబంధించింది, లైక్ చేయమన్నట్టుగా హైలైట్ అవుద్ది. నెక్స్ట్ పెట్స్కి సంబంధించిన ఎమోజీస్, ఇలాగే ఎమోజీ. నెక్స్ట్ ఏఆర్. నెక్స్ట్ ఫన్, లవ్ సింబల్స్ వస్తున్నట్టుగా. నెక్స్ట్ క్లాక్. నెక్స్ట్ వాటర్. నెక్స్ట్ లైట్. ఇలా మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేశారు అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లిట్ స్క్రీన్. ఈ స్ప్లిట్ స్క్రీన్ గురించి కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనం వీడియో మీద డబుల్ క్లిక్ చేయగానే వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్, కలర్ కరెక్షన్, యానిమేషన్ ఈ ఆప్షన్స్ వస్తాయి కదా, వీటి గురించి చూద్దాం. మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ ఈ వీడియో మీద చెప్పడం కన్నా ఒక ఇమేజ్ తీసుకుంటున్నా, ఇమేజ్ మీద చూద్దాం. మన వీడియో ప్రాపర్టీస్ ట్రాన్స్ఫార్మ్ ఏది ఉందో సేమ్ ఇమేజ్ కూడా అదే వచ్చింది. డబుల్ క్లిక్ చేయండి, ట్రాన్స్ఫార్మ్. మన ఇమేజ్ ని రొటేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ వీడియో ఉన్న ఫ్లిప్ అవుద్ది, ఇమేజ్ ఉన్న ఫ్లిప్ అవుద్ది. ఒకసారి మనకి వీడియోలు ఫ్లిప్ అయ్యి ఉంటాయి కదా, వాటిని సెట్ చేసుకోవడానికి. ఇది మళ్ళీ నాకు నార్మల్ అయిపోవాలి అంటే మళ్ళీ అదే ఫ్లిప్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ స్కేల్.
ఆ వీడియో కానీ జేపీజీ ఫైల్ కానీ ఇలా స్కేల్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికే వచ్చి చేయక్కర్లా, ఆల్రెడీ చెప్పా కదా కార్నర్కి వచ్చి స్కేల్ చేసుకుంటాం. క్లిక్ చేశారు అంటే రీసెట్ అయిపోద్ది. నెక్స్ట్ పొజిషన్, మనం ఎక్కడ మూవ్ చేసి కూడా పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెట్ అంటున్నా పొజిషన్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంపోజిటింగ్, మీకు ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉండే ఉంటది. డార్క్ అని అన్నా అనుకోండి, నా వీడియో ఇమేజ్ రెండు మిక్స్ అయ్యి వస్తున్నాయి. ఈ మీకు అర్థం అవ్వాలి అంటే ఇంకో దాని మీద చెప్తాను. ఇక్కడ 2 వీడియోస్ ఉన్నాయి కదా, చూడండి వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తున్నా, కాంపోజిటింగ్ లోకి వస్తున్నా, ఇక్కడ బ్లెండ్ మోడ్స్ ఉంటాయి కదా, డార్క్ అండ్ అన్న ఉంటే కింద వీడియో పైన వీడియో రెండు కలిపి రన్ అవుతున్నాయి. డార్క్ అండ్ లోనే మల్టిప్లై, నెక్స్ట్ కలర్ బర్న్, లీనియర్ బర్న్, 2 వీడియోస్ మెర్జ్ చేయడం, లైట్ స్క్రీన్. ఈ మనం వెడ్డింగ్ ఎఫెక్ట్స్ లో మధ్య మధ్యలో వాడతాం స్క్రీన్. నెక్స్ట్ కలర్ డోజ్, ఈ మనకి ఒపాసిటీ కూడా తగ్గించి లైట్గా కనబడేలాగా ఇలా సెట్ చేసుకుంటాం. ఈ రీసెటిల్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియో మీద డబుల్ క్లిక్ చేసి కాంపోజిటింగ్ చూసారు కదా, మోషన్ ట్రాకింగ్ తర్వాత చెప్తా. నెక్స్ట్ స్టెబిలైజేషన్, ఈ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏమైనా ఒక వీడియో షూట్ చేశారనుకోండి, షూట్ చేసినప్పుడు వీడియో షేక్ అయితే ఈ స్టెబిలైజేషన్ ఆప్షన్ దగ్గర మార్క్ పెట్టి ఇక్కడ స్మూత్ లెవెల్ ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మీ వీడియో స్ట్రక్ అవ్వచ్చు. ఒక 50% పెట్టి మనం అనలైజ్ చేసాం అనుకోండి, మన వీడియో షేకింగ్ అనేది తగ్గుద్ది, అంతేగాని పూర్తిగా తగ్గదు. షేకింగ్ తగ్గించుకోవడానికి దీని కింద క్రోమాకి ఆల్రెడీ చెప్పా కదా, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి. దీని కింద చూసుకున్నాం అంటే లెన్స్ కరెక్షన్, ఇది మనకి పెద్దగా యూజ్ ఉండదు. దీని కింద చూసుకున్నాం అంటే డ్రాప్ షాడో, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద చూపెడతా. ఇమేజ్కి ఇప్పుడు మనం డ్రాప్ షాడో అప్లై చేయాలనుకోండి, డ్రాప్ షాడోలోకి వచ్చి మార్క్ పెట్టుకోండి, మీకు డిస్టెన్స్ ఎంత ఉండాలి. నెక్స్ట్ బ్లర్నెస్, మీరు ప్రివ్యూ చూడండి, ఇక్కడ కనబడుతుంది ఒపాసిటీ. ఇలా మనం డ్రాప్ షాడో వచ్చి కార్నర్లో వచ్చేలాగా ఇలా డ్రాప్ షాడో సెట్ చేసుకుంటాం. డ్రాప్ షాడో కలర్లు కూడా మార్చుకోవచ్చు. కలర్ బ్లాక్ ఉంది, వేరే కలర్ పెట్టుకోవాలి అన్నా కలర్ మార్చేయచ్చు. ఇక్కడ నేను రెడ్ ఇచ్చా, చూడండి షాడో రెడ్ కలర్ లో కనబడుతుంది. నెక్స్ట్ అలాగే డైరెక్షన్, మీకు ఎటు అప్లై అవ్వాలి ఆ డైరెక్షన్ కూడా మనం మార్చేయచ్చు. చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం డిస్టెన్స్ ఎక్కువ పెంచుతున్నా, ఇక్కడ మనం డైరెక్షన్ మార్చుకుంటాం. డ్రాప్ షాడో గురించి కూడా చూసారు కదా, ఇది ఆఫ్ లో పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటో ఎన్హాన్స్, దీని గురించి కూడా చెప్పట్లా. నెక్స్ట్ ఆడియోకి సంబంధించిన ప్రాపర్టీస్, ఇక్కడ మనం ఫేడ్ ఇన్ చూసాం, ఫేడ్ అవుట్ చూసాం. నెక్స్ట్ పిచ్ విధాలుగా, ఇక్కడ నేను పిచ్ పెంచాను అనుకోండి, మన వాయిస్ కార్టూన్ కింద మారుతుంది. మీకు ఇంకా కార్టూన్ కింద మారిపోవాలి అంటే మొత్తం పెంచేయండి. ఇప్పుడు చూసారు అంటే అదే మీ వాయిస్ కొంచెం స్ట్రాంగ్ గా కావాలి అంటే ఇది మైనస్ లో పెట్టుకోవాలి. ఇంకా స్ట్రాంగ్ కావాలి అంటే రీసెట్ చేసేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే దీన్ని మనం ఆడియో మీటర్ అంటాం. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే టైమ్ లైన్ లో ఉన్న వీడియోకి వాల్యూమ్ ఎంత ఉంది అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు 12 ఉంది కదా, ఈ 12 టచ్ చేసింది అనుకోండి హెవీ వాల్యూమ్ ఉన్నట్టు. ఈ క్యాన్వా చాలా విధాలుగా ఉపయోగం, నాకైతే వాల్యూమ్ పర్ఫెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ దీనిపైన మీకు రైట్ స్పీకర్ లో హైలైట్ అవ్వాలా, లెఫ్ట్ స్పీకర్ లో హైలైట్ అవ్వాలా అన్న ఆప్షన్ ఉంటుంది. మీకు ఓన్లీ రైట్ స్పీకరే కావాలనుకోండి, ఇక్కడ రైట్ పెట్టుకుంటారు. మనం లోగోస్, మీకు లెఫ్ట్ స్పీకర్ వాల్యూమ్ తగ్గిపోయింది, అదే మీకు లెఫ్ట్ స్పీకర్ లో కావాలనుకోండి క్రియేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ స్పీకర్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి రైట్ సైడ్ లో తగ్గుద్ది. నేను నార్మల్ గా 0 పెట్టేస్తున్నా. ఇంకా దీనికి కింద చూసుకున్నాం అంటే ఇక్కడ ఈక్వలైజర్ లో ప్రీసెట్స్ ఉంటాయి. మీ వాయిస్ ఎలా రావాలి, ఇక్కడ పాప్ లో రావాలనుకోండి, ఆ పాప్ ప్రీసెట్ కి తగ్గట్టుగా వీడియో రన్ అవుతుంది. రెజ్యూమ్స్, లోగోస్, పాప్. నెక్స్ట్ లో బేస్, ఇలా ఒకటి కాదు, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఈ క్యాన్వా ఇలాగా మన వాయిస్ లో కొంచెం వేరియేషన్స్ చేంజ్ చేయొచ్చు. నేను నార్మల్ గా డిఫాల్ట్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి డీనాయిస్, ఇదేంటంటే మీరు మాట్లాడిన వాయిస్ లో ఏమైనా నాయిస్ ఉంటే నాయిస్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనే ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి. ప్లే చేస్తున్నా. ప్రెజెంటేషన్ స్క్రీన్ నాకైతే పర్ఫెక్ట్ గానే ఉంది. నీ మాట్లాడిన దాంట్లో నాయిస్ లేదు కాబట్టి నాకు బానే వస్తుంది. ఒకేలా మీకు నాయిస్ ఉంటే ఫస్ట్ వీక్ లో పెట్టి చూడండి. వీక్ లో కూడా నాయిస్ అలాగే రన్ అవుతుంది అనుకోండి, మిడ్ లో పెట్టి చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు మిడ్ గానీ స్ట్రాంగ్ గానీ పెట్టారు అంటే మీ వాయిస్ కొంచెం
చేంజ్ అవుద్ది. మీకు చాలా వరకు వీక్ లోనే సెట్ అవుద్ది. ఒకవేళ సెట్ అవ్వకపోతే మిడ్ వరకు యూజ్ చేయండి. ఆడియో ఎఫెక్ట్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్. ఈ కలర్ లో ఇందాక మనం ఆల్రెడీ ఆప్షన్స్ అన్ని చూసాం. ఈ మనకి సపరేట్ గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యానిమేషన్. ఈ యానిమేషన్ లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్ గురించి ఇందా నేను ఆల్రెడీ చెప్పా కదా. దీనికి యానిమేషన్ అప్లై చేయాలనుకోండి, డబుల్ క్లిక్ చేసామంటే ఇలాగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్రీసెట్ అప్లై చేస్తాం. ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా, డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ మీద అప్లై చేద్దాం. ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేయగానే ఈ యానిమేషన్ లోకి వస్తాం. ఇక్కడ మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ప్రీసెట్స్ ఇలా అప్లై చేసుకుంటాం. దీని పక్కన కస్టమైజ్ ఉంటుంది. ఈ కస్టమైజ్ ఏంటంటే మన కీ ఫ్రేమ్స్ ద్వారా కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. ఇది మనం వీడియోకి చేసుకోవచ్చు, అలాగే జేపీజీ ఫైల్ కూడా చేసుకోవచ్చు. వీడియోకి చేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమైజ్ లో ఫస్ట్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఈ కీ ఫ్రేమ్ నాకు ఏం అవ్వకూడదు. ఇక్కడ మళ్ళీ నాకు ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ అవ్వాలి. ఈ కీ ఫ్రేమ్ దగ్గర స్కేల్ అవ్వాలి. స్కేల్ అయింది కూడా ఇలా కనబడాలి. ఇది నాకు కాసేపు రన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. ఇది డమ్మీ కీ ఫ్రేమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి జూమ్ అవుట్ అవ్వాలి. ఇప్పుడు ప్లే చేసామంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ ఇన్ అయింది. ఇది కాసేపు అలా ప్లే అవుద్ది. నెక్స్ట్ జూమ్ అవుట్ అవుద్ది. జూమ్ అవుట్. ఇలాగా మనం ఈ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయ్యేలాగా, పొజిషన్ మారేలాగా, అలాగే ఒపాసిటీ తగ్గి మళ్ళీ ఎక్కువ వచ్చేలాగా ఇవన్నీ చేయొచ్చు. రీసెట్ అంటున్నా, నార్మల్గా సెట్ చేసి ఓకే అంటున్నా. కీ ఫ్రేమ్స్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు వీడియో స్ట్రక్ అవ్వకుండా ప్లే అవుతుంది అనుకోండి, ఇక్కడ మీరు 1/2 ఉంచుకోవచ్చు. మీది ఒకేలా హై స్పెసిఫికేషన్ పీసీ అయితే మీరు ఇక్కడ ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. అసలు ఈ ఆప్షన్స్ దేనికి అంటే ఇక్కడ మనకి ప్రివ్యూ హై క్వాలిటీలో కనబడుద్ది. ఫుల్ పెట్టారు అంటే మీ వీడియో ఎంత క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ ఇక్కడ ప్రివ్యూ కింద కనబడుద్ది. మీది ఒకేలా లో స్పెసిఫికేషన్ పీసీ అనుకోండి, స్ట్రక్ అవుతున్నప్పుడు కొంచెం తగ్గించుకుంటారు. ఇక్కడ క్వాలిటీ తగ్గుద్ది కానీ మన వీడియో స్ట్రక్ అవ్వకుండా ప్లే అవుద్ది. మీరు ఇది పెట్టినా ఇంకా స్ట్రక్ అవుతుంది అనుకోండి, ఇంకా 1/4 పెట్టుకుంటారు. ఇలా మీరు సైజెస్ తగ్గే కొద్దీ క్వాలిటీ తగ్గిపోద్ది, వీడియో స్ట్రక్ అవ్వకుండా ప్లే అవుద్ది. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఒకేలా 1/4 పెట్టి క్వాలిటీ తగ్గించుకొని ఎక్స్పోర్ట్ చేస్తే నా వీడియో క్వాలిటీ తగ్గిపోద్దా అని. మీకు వీడియో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వీడియో క్వాలిటీ అయితే తగ్గదు. ఇక్కడ మనం ప్రివ్యూ చూసేటప్పుడే క్వాలిటీ తగ్గుద్ది. ఇంకా ఫైనల్ గా వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం. నాకు ఆడియో అంత అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. నా వీడియోకి తగ్గట్టుగా సెట్ చేశాను. నెక్స్ట్ పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ విండో వచ్చింది. ఇక్కడ లోకల్ అని ఉంది కదా, మనం మెయిన్ గా ఇందులోంచే ఎక్స్పోర్ట్ చేస్తాం. దీని పక్కన చూసుకున్నాం అంటే డివైజెస్ ఉంటాయి. మీకు యాపిల్ టీవీకి కావాలా, స్మార్ట్ ఫోన్ కి కావాలా. సపోజ్ మీరు స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ సైజెస్ ఇక్కడ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ యూట్యూబ్. డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే విమియో, డివిడి ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి పెద్దగా యూజ్ ఉండదు. ఫస్ట్ మనకి లోకల్ అని ఉంది కదా, ఈ లోకల్లోకి వెళ్తున్నా. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇవన్నీ ఫార్మాట్స్. మనకి MP4 ఉంటది, AVI ఉంటది, MOV ఉంటది. అలాగే మీరు వీడియో కింద కాకుండా ఒక MP3 ఫైల్ కింద సేవ్ చేయాలి అన్న కింద MP3 ఉంటది. ఇది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేశారు అంటే మీకు ఒక ఆడియో ఫైల్ కింద వచ్చుద్ది. నాకైతే వీడియో ఫార్మాట్ లోనే కావాలి, నేనైతే MP4 సజెస్ట్ చేస్తా. ఇక మనం రైట్ సైడ్ చూసుకున్నారు అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసే వీడియో నేమ్ లైక్ దిస్ వీడియో అని ఇచ్చా. నెక్స్ట్ మీకు ఎక్కడ సేవ్ అవ్వాలి, నాకైతే డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. డెస్క్టాప్ పెట్టి ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, CapCut ఎడిటింగ్ ఫైల్స్ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా. నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్ అయ్యే ఫైల్ సైజెస్ ఇక్కడ కనబడతాయి. 920, 1080, 25 frames per second. మనకి ఇది 26 MB లో ఎక్స్పోర్ట్ అవుతుంది. దీని డ్యూరేషన్ వచ్చేటప్పటికి 35 seconds. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ క్వాలిటీ బెస్టా, బెటరా, గుడ్. మనకి గుడ్ క్వాలిటీయే కావాలి కాబట్టి ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఇంకా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్కోడ్ H.264 ఉంది కదా, ఇక్కడ మీరు ఫార్మాట్ మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. నేనైతే H.264 నే యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేంజ్ చేయట్లా, ఓకే అంటున్నా. నెక్స్ట్ కింద ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఫైనల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎన్ని సెకండ్స్ లో ఎక్స్పోర్ట్ అవుద్ది అన్నది కింద టైం చూపెట్టుద్ది. అలాగే మీకు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఏం అవ్వాలి, నాకైతే సౌండ్ రావాలి. ఇక్కడ నేను సౌండ్ పెట్టుకున్నా.
చూసారు కదా, ఒక సౌండ్ వచ్చింది. అలాగే ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోవాలని, ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఎటువంటి సౌండ్ రాకుండా నార్మల్గా ఎక్స్పోర్ట్ అయిపోవాలని. మన వీడియో ఎక్స్పోర్ట్ అయిన దగ్గరికి వెళ్దాం. మనం ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్లో కొన్ని టూల్స్ చెప్పలేదు. అలాగే మీడియా లైబ్రరీలో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి, అలాగే ఇక్కడ శాంపిల్ కలర్స్, శాంపిల్ వీడియోస్, అలాగే టైమ్ లైన్ లో ఇక్కడ ఆప్షన్స్, అలాగే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ గురించి ఇవన్నీ డీటెయిల్ గా ఫుల్ కోర్స్ చెప్పాను. మన ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు. మీరు ఈ సాఫ్ట్వేర్ A to Z డీటెయిల్ గా నేర్చుకుందాం అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఒకసారి మన ఛానల్కు వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.